the story of a Robin Hood. Robin Hood is from Rajamandre. He's Babjack. He's the Tollywood, the poker raid Babjack. He does a lot of all the rage Babjack. He's the Rajamandre Jacker raid Babjack. He's the master of the robbery. ఏం కావాలి? డబ్బు. డబ్బులు కావాలంటే ఏటీఎంకి వెళ్ళు బాబు. నాకు కావాల్సింది నేను దాచుకున్న డబ్బులు కాదు, నేను దోచుకోబోయే డబ్బులు. క్యాష్ కౌంటర్ లో క్యాష్ ఎంత మొత్తం బయటిది, లేదా పోలీసులకు ఫోన్ చేయి. మరీ కాదనుకుంటే ఎవరన్నా పోలీసులు షాపింగ్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకో. పోలీసులు ఎందుకులే బాబు, నేనే ఇచ్చేస్తాను. ఎక్కడికే? లోపలికి వెళ్ళి వచ్చి ఇస్తాను బాబు. ఓహో, లోపల ఇంకా క్యాష్ ఉందా? మొత్తం బట్రా, మొత్తం బట్రా. వైజాగ్ లో ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్. ఈ విషయం ముందే చెప్పలేదే. నన్నే బెదిరిస్తావురా? మామగారు మరి నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను. చెప్పండి బాబు, ఈ డెడ్ బాడీ అప్పగిస్తాను. నేను దౌర్జన్యం చేస్తుంటే వచ్చి హీరోలు అరెస్ట్ చేయడానికి నీకు ఈ చేప దొరికిందా? ఆ ముసలి దాని చేతిలో నన్ను చంపించడానికే కదా ఇక్కడ తీసుకొచ్చావు. దాని కరాటే వచ్చి నాకేం తెలుసురా? ఇదిగో ఈ గన్ తీసుకో. అటు కాదు, బయటికి వెళ్ళు, హడావుడు చేయరా. రేయ్ ఆగరా. ఇదిగో మీరు రిలాక్స్ అవ్వండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాయ్ కన్ను కదా గాల్లో కాల్చొద్దు. మీరు ఆగండి సార్, వాడిని నేనే పట్టుకోవాలి. లొంగిపో. నేను పోతాను కానీ లొంగను. రావాలిగా తీసుకోరయ్యా. నువ్వు ఇవ్వకూడదురా, నేనే తీసుకోవాలి. ఎలా? ఇలా అసలు ఏం పెట్టి పెంచారా మీ అమ్మ నాన్న నిన్ను? ఆ గడ్డ బలం ఏంటి, ఆ గుండె బలం ఏంటి? అంకుశం రాజశేఖర్ నీకు అన్నయ్యా కాదు, కర్తవ్యం విజయశాంతి నీకు అక్కయ్యా. నీలాంటి పోలీస్ ఆఫీసర్ సిటీ కుక్కడుంటే మాలాంటి క్రిమినల్స్ ఎలా బ్రతికి బట్ట కట్టాలా? ఎలా బ్రతికి? హోమ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి ఒకటే షంటింగ్ సార్, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఓ, ఆయన బామర్ది ఇల్లు దోచుకున్న దొంగని ఇప్పటి వరకు పట్టుకోలేకపోయామనే కదా? అవును సార్. ఓ పని చేయండి సార్, దొంగ దొరికాడని చెప్పండి. ఎవరు సార్? వీడే సార్. ఆ 5 ఆడపిల్లల్ని రేప్ చేసిన వాడు కూడా దొరకలేదు కదా? అది కూడా వీడి మీద తోచేయండి. మరి కలెక్టర్ గారి పైన కిడ్నాప్ చేసిన కేసు? అదొక్కటే కాదయ్యా, పెండింగ్ లో ఉన్న అన్ని కేసులు వీడి మీద బుక్ చేసి పడేసేయండి. అదే కరెక్ట్ లేదు సార్, మళ్ళీ కొత్త వాళ్ళు ఎక్కడ పట్టుకొస్తాము. పదవయ్యా స్వామి, మనం మళ్ళీ ఎఫ్ఐఆర్ రాసుకోవద్దు పదా. ఏంట్రా ఇది, అన్ని కేసులు నా మీద బుక్ చేస్తే నేను బయటకు వచ్చేది ముసలోడిని అయిన తర్వాత? నేనున్నాను కదా, నైట్కి మన పని పూర్తి చేసాయి, మిగతాది నేను చూసుకుంటా. ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా ఏమైపోయానని? నిజం చెప్పు, నిజం చెప్పు. Look at your